నల్గొండ జిల్లా బీజేపీలో రాజకీయం హీట్ పుట్టిస్తోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిపై అధిష్టానం చర్యలకు సిద్ధమవుతోంది. 4 రోజుల క్రితం బీసీ నేత పిల్లి రామరాజు యాదవ్ పై వర్షిత్ రెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై రామచంద్రరావుకు ఫిర్యాదు చేశారు. పిల్లి రామరాజు వర్షిత్ రెడ్డి ఆదేశాలతోనే దాడి జరిగిందని ఆరోపించారు. ఈ ఘటనపై బీసీ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అతన్ని మందలించింది పార్టీ. వర్షిత్ రెడ్డిని పదవి నుంచి తప్పించాలని క్యాడర్ డిమాండ్ చేస్తూ ఉండడంతో చర్యలకు సిద్ధమవుతోంది అధిష్టానం. ఆయన వచ్చినాకనే కార్యక్రమం చేయాలి. ఆయనను కాదని ఎవరు చేయొద్దు. జిల్లాలో అనేకమైనటువంటి కుట్రలు, కార్యకర్తలని బెదిరింపులు, ఎవరిని మందలించేది లేదు. ఒక కార్యకర్త తీసుకెళ్లి నేనే టికెట్ ఇస్తా, పిల్లి రామరాజు గారు ఎమ్మటే ఏముందని అంటాడు. నేనే బీఫామ్ ఇచ్చేది ఉంది, వానెమ్మటి ఎందుకు పోతున్నావు అని చెప్పేసి అంటాడు. నిన్న సర్పంచ్ ఎలక్షన్లో నేను చాలా గ్రామాలు ప్రచారానికి వెళ్తే నువ్వు రామరాజు మనిషివి, లేకపోతే 5 లక్షలు ఇద్దరు, నేను ఒక్కరికి రూపాయి సాయం చేసే పరిస్థితి లేదు. వర్షిత్ రెడ్డిని వెంటనే ఈ జిల్లా పార్టీ బాగుపడాలన్నా, ఈ పార్టీ ఈ జిల్లాలో జెండా ఎగరేయాలన్నా వర్షిత్ రెడ్డి లాంటి ఏదైతే కమర్షియల్ క్యాండిడేట్ ఉన్నాడో వర్షిత్ రెడ్డిని వెంటనే రిమూవ్ చేయాలని చెప్పేసి నల్గొండ బీజేపీ జిల్లా అధ్యక్షుడిపై అధిష్టానం సీరియస్ అయింది. 4 రోజుల క్రితం పార్టీ ఆఫీసులో బీసీ నేత పిల్లి రామరాజుపై నాగం వర్షిత్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. వర్షిత్ రెడ్డి ఆదేశాలతోనే దాడి జరిగిందంటూ కూడా ఏపీ బీజేపీ చీఫ్ రామచంద్రరావుకి ఇక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది అధిష్టానం. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, హిమబిందు, నల్గొండ జిల్లా బీజేపీ 2 వర్గాలుగా చీలిపోయినట్టుగా తెలుస్తా ఉంది. అయితే జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిపై పార్టీ అధిష్టానం క్రమశిక్షణ చర్యలకైతే సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే 4 రోజుల క్రితం బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ బలపరిచినటువంటి సర్పంచ్లు కావచ్చు, వార్డు సభ్యులకు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో పిల్లి రామరాజుపై నాగం వర్షిత్ రెడ్డి వర్గం దాడికి పాల్పడ్డటువంటి ఘటన సంచలనంగా మారింది. అయితే ఈ ఘటన సంబంధించి అంటే పిల్లి రామరాజు యాదవ్ బీసీ సామాజిక వర్గ నేత కావడంతో ఇటు బీసీ సంఘాల నుంచి కూడా తీవ్రంగా స్పందించాయి. అదేవిధంగా నాగం వర్షిత్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనేటువంటి డిమాండ్ తో కూడా బీసీ సంఘాలు ఆయనకు మద్దతు తెలిపినటువంటి నేపథ్యంలో ఇటు పార్టీ అధిష్టానం కూడా సీరియస్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే అసలే బీసీ ఉద్యమం సీరియస్ గా సాగుతున్నటువంటి నేపథ్యంలో బీసీ నేతపై దాడి జరగడం కూడా ఆ పార్టీ అధిష్టానం కూడా సీరియస్ గా తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ఇటు పిల్లి రామరాజు యాదవ్ పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు కూడా ఫిర్యాదు చేసి అక్కడ జరిగినటువంటి విషయాన్ని మొత్తం కూడా చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ఇటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిపై ఇటు పిల్లి రామరాజుతో పాటు ఇటు పార్టీ క్యాడర్ కూడా ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. దాంతో ఇటు నాగం వర్షిత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా ఇటు పార్టీ అధిష్టానం యోచిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు పార్టీ క్యాడర్ కూడా అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనేటువంటి డిమాండ్ కూడా వ్యక్తం చేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీ అధిష్టానం దీనిపై కూడా ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే బీజేపీ జిల్లా అధ్యక్షుడు వర్గం ఇటు బీసీ నేతపై దాడి చేసినటువంటి ఘటన ఇటు పార్టీకి కొంత డ్యామేజ్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ బీసీ సంఘ నేతలు కూడా తీవ్రంగా స్పందించినటువంటి నేపథ్యంలో ఈ ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు చర్చకు దారితీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ నేపథ్యంలోనే బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిపై పార్టీ అధిష్టానం సీరియస్ గా చర్యలు తీసుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.